టు మై ఛానల్ వైబ్ విత్ వైషు. సో నేను ఎప్పటి నుండో రూమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు కుదిరిందనమాట. మా రూమ్ చాలా అంటే చిన్న క్యూట్ అండ్ కాజీ ఉంటుంది. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ మై రూమ్. అంటే డీటెయిల్గా కాకుండా కొంచెం స్టోరీస్ బిహైండ్ స్టోరీస్ ఉంటాయి అది చెప్తాను. స్టార్టింగ్ ఇది మా మెయిన్ డోర్ అనమాట రూమ్కి. ఇట్లా ఏమన్నా క్యూట్ స్టిక్కర్స్ ఇవేమన్నా డెకరేషన్ అనిపిస్తే మొత్తం క్రెడిట్ మా ఫ్రెండ్ స్నేహల్ అనమాట. అది చాలా అంటే డెకోర్ మనిషి చాలా క్యూట్గా స్టఫ్ పెట్టింది. సో మా రూమ్ మొత్తం క్యూట్ ఉంటుందని అందరు అంటారు. ఐ డోంట్ నో, మీరు చూసి చెప్పండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద రూమ్. హాయ్. ఓకే, ఫస్ట్ మన రూమ్లో ఎంటర్ అవగానే ఇక్కడ బ్యాక్ సెక్షన్ ఉందన్నమాట. కొంచెం దగ్గర రావాలి చూపిస్తాను. సో నేను ఇక్కడ ప్రతి హ్యాండిల్కి మీరు చూడండి ఇట్లా కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ స్టిక్కర్స్ నియర్ ది స్విచ్ బోర్డ్ అనమాట. క్యూట్ ఐ లవ్ యూ ఆల్ అన్నట్టు. ఓకే, అండ్ వీ హ్యావ్ డోర్ కీస్. ఇక్కడ కీస్ కూడా క్యూట్ అంటే ఓకే తీయండి. లైక్ వీ హ్యావ్ క్యూట్ కీ చైన్స్ ఇట్లా బెస్టీస్ అన్నట్టు. సో ఒక కీ మా ఫ్రెండ్కి, ఒక కీ నాకు. విల్ క్యారీ దెమ్. అండ్ మా ఫ్రెండ్కి స్ట్రాబెరీస్ అంటే పిచ్చి. ఇవి కూడా మీరు చూస్తారు అక్కడ మా రూమ్లో. అండ్ మా బ్యాగ్ సెక్షన్స్లో ఇది మేము యూఎస్కి వచ్చినప్పటి నుండి కలెక్ట్ చేసిన బ్యాగ్స్ అనమాట. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. అండ్ ఈ వ్యాలంటైన్స్ డే కోసం మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. అండ్ ఇవి కాలేజ్ బ్యాగ్స్ విల్ క్యారీ టు అవర్ యూనివర్సిటీ. ఓకే, అక్కడ నుండి చూస్తే వీ హ్యావ్ టీవీ. టీవీ ఎక్కువ సౌండ్ వస్తుంది అని మేము మ్యాట్ వేసాం కింద. అండ్ టీవీ పక్కన మా క్యూట్ కార్నర్. ఓకే కనిపిస్తున్నాం. ఓకే, టీవీ పక్కన క్యూట్ కార్నర్ మొత్తం ఫొటోస్ లైక్ మేము రెడీ అయినప్పుడు అన్ని తీసుకోవడానికి ఒక క్యూట్ కార్నర్ రెడీ చేసినాం అనమాట లైట్స్తోని. ఈ కార్నర్ మేము జస్ట్ ఫర్ స్నాప్స్కి ఫొటోస్ తీయడానికి క్యూట్ ఉండాలి కదా. సో రూమ్లో ఒక కార్నర్ అట్లా మేము ఇది క్రియేట్ చేసుకున్నాము. ఈ మిర్రర్ టీమో నుండి ఆర్డర్ చేసినాము. యాక్చువల్గా ఈ మిర్రర్లో చాలా సన్నగా అనిపిస్తాం అనమాట. అది మా ఇన్స్పిరేషన్ అట్లా అవ్వాలని. బట్ వీ నెవర్ డూ ఇట్. అండ్ ఇవి చాక్లెట్ ఫ్లవర్స్ ఓన్లీ ఫర్ డెకరేషన్ పర్పస్ మేము తినాము ఇవి. సో ఇక్కడనేమో అంత ఛార్జింగ్ స్టేషన్ లాగా ఇన్ ఆ సైడ్ ఆఫ్ ది బెడ్. సో ఇక్కడ అన్ని ఛార్జింగ్ పెడతాము. అండ్ ఈ పిల్లో ఏంటంటే యాక్చువల్గా బ్యాక్ పెయిన్ వస్తే కూర్చుందాము సపోర్ట్ కోసం తీసుకున్నాం. బట్ వీ నెవర్ యూజ్ ఇట్. జస్ట్ ఇట్లా ఇది కూడా ఒక డెకోర్ పీస్ లాగా యూజ్ చేస్తున్నాము. సో ఈ మిర్రర్లో మేము ఇంత సన్నగా అనిపిస్తాము. ఇది మోటివేషన్ అనుకొని అవ్వాలనుకుంటాం కానీ అది అవ్వదు అన్నమాట. ఓకే, ఈ మిర్రర్ పక్కనే వీ హ్యావ్ విండో. మంచి విండోని మేము ఇంకా డెకరేట్ చేద్దాం అనుకున్నాము కానీ మాకు కుదిరినంత మేము ఇది చేసాం. ఇది కూడా టీమో నుండి ఆర్డర్ చేసాము. ఇది లైట్స్ ఉన్నాయి కదా, అది వర్క్ అవ్వదు. సో జస్ట్ ఓకే లీవ్స్ ఒక మంచి ఏమంటారు వ్యూ ఇస్తుంది ఫొటోస్కి అన్నట్టు ఇది పెట్టినాము. యాక్చువల్గా ఇది పెట్టే వీడియో కూడా ఉంది మాకు. ఈ విండో ఎక్కి అన్ని స్ట్రగుల్స్ చేసి పెట్టేది. ఐ పుట్ ద వీడియో ఇఫ్ ఐ హ్యావ్ దట్. అండ్ ఇక్కడ వచ్చే వరకు ఇది కొంచెం హెల్దీ సెషన్. మేము వాడని సెక్షన్ హెయిర్ స్కిన్ నెయిల్స్ ఉంటాయి కదా గమ్మీస్. సో వీ హ్యావ్ 2 types ఆఫ్ గమ్మీస్. ఇది తెచ్చిన ఒక 1 week వాడతాం. మోస్ట్లీ 1 week కూడా 2 days వాడతాము. ఇట్లా డెకోర్ పీస్ అవుతుంది అది కూడా. సో ఇది యుఎన్టీ బొమ్మ అనమాట, ఈగల్. అండ్ మేము చాలా ఇట్లా ఎక్కువ డ్యాన్స్ మా ఫ్రెండ్ వల్ల నాకు అసలు యాక్చువల్గా సాంగ్స్ వినను, ఇండియాలో కూడా వినను అసలు. జస్ట్ ఇట్లా మూవీస్ అసలు జస్ట్ ఇట్లా స్కిప్ చేసేస్తాను అనమాట. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని నా రూమ్మేట్లో కొన్ని కొత్త హ్యాబిట్స్ అయినాయి. అది విచ్ హ్యాస్ సాంగ్స్ ఇన్ ఇట్. మేము మంచి ఇట్లా మా లివింగ్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి బ్లూటూత్ ఫుల్ సాంగ్ పెట్టుకొని ఇంకా 1 hour అట్లా డ్యాన్స్ ఇట్లా అదొక వర్కౌట్ లాగా చేస్తాం అనమాట. ఇది మా ఫేవరెట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా మా స్నేహది. షీ హ్యాస్ క్యూట్ స్టఫ్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు అది చెప్పట్లే కానీ క్యూట్ స్టఫ్ ఇన్ ఇట్. అండ్ ఇది మా వన్ ఆఫ్ ది క్యూట్ డెకోర్ సెండింగ్ లవ్ యువర్ వే. ఓకే, మీ అందరికి అనమాట ఇది. సో ఓకే, నెక్స్ట్ ఇది కూడా జస్ట్ డెకోర్, మేమేం యూజ్ చేయము. హెడ్ ఫోన్స్. అండ్ ఇది ఇంకా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్స్. మాకేంటంటే ఫ్లవర్స్ రూమ్లో ఉంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఏమో మోస్ట్లీ 2 weeks ఒకసారి లేదంటే మంత్లీ వన్స్ ఒకసారి పెట్టుకుంటాము. నిన్న తెచ్చినందుకు మేము ఈరోజు వీడియో ప్లాన్ చేసినాం, ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి. అండ్ మా ఫేవరెట్ ఇంకో థింగ్ ఏంటంటే క్యాండిల్స్. రూమ్ అంతా ఇట్లా మంచి సెంటెడ్ స్మెల్ వస్తుంది. సో ఇదొక
క్యూట్ సెక్షన్ అనమాట, కాజీ కార్నర్ లాగా. అండ్ నెక్స్ట్ బుక్స్ నవ్వద్దు. అండ్ ఇది గెస్ట్ చేయండి ఫస్ట్ ఇట్లా జూమ్ అవుట్లో ఒక వీడియో 2 బెడ్స్ ఎవరు ఏ బెడ్ అని పాజ్ చేసి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్నా. సో దిస్ ఈస్ మై పార్ట్, ఇది నా బెడ్ అనమాట. మొత్తం బ్లూ థీమ్ పెట్టుకున్నా కాదు, అట్లా కోఇన్సిడెన్స్లా బ్లూ థీమ్ అయిపోయింది. యాక్చువల్గా ఇది స్టార్టింగ్లో తీసుకున్నాము. సో ఇది మా అన్నది, సో కోఇన్సిడెన్స్లో బ్లూ థీమ్ అయింది. తర్వాత ఇది నేను అనుకొని తీసుకున్నాను. మా రూమ్ అంతా పిల్లోస్ ఉంటాయి, అది కూడా ముందే చెప్తున్నా. ఇవన్నీ మేము 5 బిలోలో తీసుకున్నాం. బై ద వే మేము ఫుల్ ఖర్చు పెట్టేసి ఇక్కడ వచ్చి మొత్తం రూమ్ డెకోర్ చేయడానికి వచ్చినట్టు ఉంటుంది, కానీ నో, ఇట్స్ ఫ్రమ్ 5 బిలో. స్టూడెంట్స్కి అది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో నెక్స్ట్ ఈ బెడ్ పార్ట్ అయిపోయిన తర్వాత మెయిన్ పార్ట్ నవ్వద్దు, మా బుక్స్ సెక్షన్. స్కూల్లో కూడా చదువుతామో లేదో తెలియదు, కానీ మేము చదువుతామో లేదో ఇంకా ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ పీపుల్. ఇందులో ఒక్కటి నాది ఉంది, మిగతా అన్ని మా ఫ్రెండ్. చాలా ఒక లైబ్రరీ కాదు, బుక్ స్టోర్కి వెళ్ళి ఒక 45 minutes తను ఏం తీసుకోవాలో చూసి, లైక్ ఇది చదవాలి అది చదవాలని చూసి ఒక 3-4 books తెచ్చుకుంది. ఐ డోంట్ నో హౌ మచ్ షీ హావ్ రెడ్. ఒక ఫస్ట్ పేజ్ కూడా చదివినదో తెలీదు. మళ్ళీ బెస్ట్ సెల్లర్స్ చాలా మంది రికమెండ్ చేసిన అని చెప్పి తీసుకుంది. బట్ ఐ డోంట్ నో. ఒకసారి చూడండి ఏం బుక్స్. సో ద సటిల్ ఆర్ట్ ఆఫ్, ఓకే నేను చదవా, భగవద్గీత బాగుంది, బట్ తను చదువుతుందో లేదు. నేను ఇది డాడీ ఫ్రెండ్ తీసుకున్నాను, ఆల్రెడీ స్కూల్లో చదివి ఉంటాం, జస్ట్ ఏదో తీసుకున్నా కొంచెం చదువుదామని. అండ్ ఇక్కడ స్టిక్ నోట్స్ మేము ఇట్లా ఇక్కడ చూసారా, కొంచెం డెకోర్ చేయడానికి, చదువుకోవడానికి కాదు. సో ఇక్కడను ఒక చిన్న ప్లాన్స్ అనమాట, ప్లాస్టిక్ ప్లాన్స్ క్యూట్ ఉంటాయి అని పెట్టినాము. యాక్చువల్గా మేము రియల్ ప్లాన్స్ తెచ్చాము, అది టేక్ చేయలేక పాపం పోయింది. సో మళ్ళీ ఎందుకు, రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు దాని మీద అని తీసేసుకున్నాం. ఫ్యూచర్లో మేబీ ఇఫ్ వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ విల్ బ్రింగ్ అనమాట. సో ఈ పార్ట్ మా ఫ్రెండ్ బెడ్. మేము యాక్చువల్గా బెడ్ ఇట్లా క్లోజ్గా పెట్టుకుంటాం, ఎందుకంటే మాకు ఎందుకో ఇట్లే నచ్చింది. స్టార్టింగ్ నుండి మేము ఉండడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇట్లనే పెట్టుకున్నాం అనమాట. సో మాకు ఇట్లే కంఫర్టబుల్ ఉంది. అక్కడో కార్నర్ బెడ్, ఇక్కడో కార్నర్ బెడ్, ఏదో దూరం ఉండి ఏదో ఎక్కడో నేను ఎక్కడో మాకు అట్లా నచ్చదు. సో విల్ బీ దిస్ క్లోజ్ ఈవెన్ అంటే మా లైఫ్స్లో కూడా, రూమ్లో కూడా అట్లా అనమాట. అట్లా సో ఇవన్నిట్లో హాఫ్ నేనే ఇచ్చిన మా ఫ్రెండ్కి, బికాస్ షీ లవ్స్ దోస్. ఫస్ట్ పిల్లోస్ అనే స్టార్టింగ్లో మనం డెకోర్ కోసమే తీసుకున్నాం, విచ్ ఈస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ 5 బిలో ఎక్సెప్ట్ దిస్ టెడీస్ అనమాట. సో ఈ టెడీ నేను మా ఫ్రెండ్కి ఇచ్చిన, నాకు ఎక్కువ ఇష్టము, తన బర్త్డేకి ఇచ్చా. సో దిస్ ఇస్ బర్నీ. సేమ్ మా ఫ్రెండ్ కూడా బర్నీ లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది, అది ఏంటో. ఇది తన ఫేవరెట్ టాయ్, ఇది ఇంకొకటి. అండ్ ఇది ఏంటంటే ఇది ఇండియా నుండి వచ్చింది. ఇండియా నుండి ట్రావెల్ చేసి ఫ్లైట్లో మా ఫ్రెండ్ ఇట్లా వేసుకొని అదో బేబీ లాగా ఇక్కడ యూఎస్ వరకు తీసుకొచ్చింది అనమాట. సో ఇట్ హ్యాస్ బిగ్ స్టోరీ. ఇది కూడా తన ఫేవరెట్. అండ్ ఇది కూడా మా ఫ్రెండ్కి నేను హార్ట్ ఇచ్చిన. సో ఇది మా ఇద్దరు హార్ట్, తను మంచిగా చూసుకుంటారు ఇంటివన్నీ. అండ్ ఇది మా బర్త్డేకి వచ్చింది, కొన్ని పిల్లోస్ బర్త్డేస్కి వచ్చినాయి. అండ్ ఇక్కడ వస్తే ఇది మా థాట్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ పార్ట్. కొన్ని నేను చెప్తా, అన్నీ చెప్పలేను. సో కొన్ని మేమైనా అన్ని థాట్స్ ఇట్లా ఆర్ట్స్ చేయడానికి, డ్రాయింగ్స్ చేయడానికి, కొన్ని థాట్స్ మాకు నచ్చితే ఇట్లా పాజిటివ్ ఎనర్జీ కోసం ఇక్కడ రాసుకుంటాము. సో ఫస్ట్ వన్ నార్మల్గా తెలుగువి అన్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి ప్రే టు గాడ్, ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్ అన్నట్టు, ఓం నమః శివాయ. సో నెక్స్ట్ కొన్ని ఇట్లా సెల్ఫ్ లవ్ కాన్సెప్ట్. 11/11. ఓకే, మీరు చెప్పండి 11/11 ఎవరు నమ్ముతారు? మోస్ట్లీ ఇట్స్ లైక్ మేనిఫెస్టేషన్ నెంబర్ కదా, మేము చాలా నమ్ముతాం 11/11. సో ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ నేను వేసిన ఒక డ్రాయింగ్ స్టార్టింగ్లో వేసాం, మళ్ళీ నాకు అంత పేషెన్స్ రాలేదు వేయడానికి అని నేను అనుకుంటా. మరి మీరు చెప్పండి ఎవరో తెలియదు, నాకైతే తెలీదు. అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్టా కోడ్స్ కూడా వస్తాయి, అప్పుడప్పుడు మనం స్క్రోల్ చేస్తూ ఉంటే నచ్చుతాయి కదా. సో విల్ రైట్ దట్ ఆల్సో. ఈవెన్ గాడ్ క్రైడ్ ఫర్ లవ్, అట్లా వీఆర్ జస్ట్ హ్యూమన్స్, సో వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అన్నట్టు విల్ రైట్. అండ్ ఇక్కడ వైశాన్ షించు, ప్రిటీ అండ్ వర్ష ఫీల్ అవ్వద్దు. సో వైశాన్ షించు బై ద వే నా ఫ్రెండ్స్ నేమ్ పేరు నేను పెట్టిన,
అంటే అంత కామెడీ నాటీ లవింగ్ పర్సన్ కదా. సో నేను షిన్చాన్ నాకు ఎక్కువ ఇష్టం. ఆమె పేరు స్నేహ. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఎస్. నేను షిన్చాన్ పెట్టుకున్నా. సో ఇదన్నమాట కార్నర్. వీ డెకోర్డ్ ఇట్ ఫ్రమ్ 3 to 4 months మేము వచ్చినప్పటి నుండి, ఒక్కటేసారి కాదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లో బడ్జెట్. డెకోర్కి మేము వచ్చింది ఖర్చు పెట్టడానికి అని అనుకోవద్దు, బికాజ్ వీఆర్ స్టూడెంట్స్. సో ఈ పార్ట్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద డెకోర్ మేము ఈ పార్ట్లోనే చేసాము. సో మిగతాదంతా కామన్. సో మనం ఇక్కడ వెళ్దాం. సో బెడ్స్ తర్వాత వచ్చేది ఈ టేబుల్. ఈ టేబుల్ నార్మల్గా ల్యాప్టాప్ వాడడానికి మేము స్టడీస్ కోసం తీసుకున్నాం. బట్ ఆ పని తప్ప మోస్ట్ 99% వేరే పనికే వస్తుంది. అన్ని స్నాక్స్ పెట్టుకోవడానికి, తినడానికి. శ్రావ్యకు ఒక్కొక్కసారి అడుగుతుంది మా అక్క ఇది వాడుతున్నా లేదో అని. బట్ మేము తెచ్చిన అన్నీ మనం దానికోసం పన్నిటికి వాడతాం కదా. సో అట్లా అనమాట. సో ఆ టేబుల్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి తీసేస్తాను ఇది చెప్పడానికి. సో ఆ టేబుల్ నెక్స్ట్ ఈ కార్నర్ ఏంటంటే అన్ని మిస్లీనియస్ థింగ్స్ ఉంటాయి ఇందులో. అండ్ మా స్నాక్స్, ఇండియా స్నాక్స్ అందరికీ ఇష్టం కదా, ఇక్కడ నుండి తెప్పించుకుంటాం. బట్ మనం ఎంత ఇష్టంతో తెప్పించుకుంటామో మోస్ట్లీ మనం తినము. వచ్చి జస్ట్ అది ఆకలి ఏంటంటే తెప్పించుకున్నాను, ఓ నాకు అది తినాలని ఉంది, అది కావాలి, అప్పుడప్పుడు ఇట్లా లేట్ నైట్ స్నాకింగ్ లాగా. బట్ వీ నెవర్ ఈట్. వచ్చిన తర్వాత మనం అసలు అంత పట్టించుకోం వాటిని. అట్లా అందుకే ఇన్ని రోజులు పడున్నాయి. నేను పైన చూపిస్తా. ఇది ఈ స్నాక్ ఏంటంటే ఇది కూడా మేము చాలా డేస్ ఇట్లా అంటే ఏమంటారు తెచ్చుకొని ప్రతి గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినట్టు ఒక్కొక్కటి ఇట్లా యాడ్ చేస్తాము. ఒకటేసారి ఇన్నేం తీసుకోము గైస్ మేము. మాకు కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయి, అవి రిపీటెడ్గా తీసుకునేవి. సో ఆ ఫేవరెట్స్ ఏంటంటే ఇది ఆల్పినో లేస్ అనమాట. సో ఇది మాకు చాలా ఇష్టం. ఇంకా కొన్ని తెచ్చుకున్నాం అట్లా లేస్. అండ్ ఇది మా ఫ్రెండ్ హెల్దీ స్నాక్ అని తెచ్చుకుంది. ఐ డోంట్ నో హౌ మచ్ షీ హేట్. ఇది బాదం చాక్లెట్ తెలుసు కదా. సో అది మోస్ట్లీ. ఇంకొకటి ఏంటంటే అన్నీ తెచ్చుకుంటుంది, తెప్పిస్తుంది. అది మోస్ట్లీ నేనే తినాలి లాస్ట్కి. ఇట్లా జస్ట్ ఒక టేస్ట్ చేసి ఓకే చాలా ఎక్కువైపోయింది నాకంటే అది మళ్ళీ కంప్లీట్ చేసేది నేను. ఐ డోంట్. అండ్ నా వెయిట్ పుట్ ఆన్ అయితే మేబీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్నేహ అదైతే. సో తీసినందుకు ఒక తిన్నా కదా. ఓకే హెల్దీ ఉండాలి కదా. అప్పుడు చాక్లెట్ ఏం కాదు, లోపల బాదం ఉంది కదా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం పికిల్స్ అవి. అండ్ ఇక్కడ జూమ్ చేస్తాను. ఇక్కడ బాక్స్లో లోపలేమో అన్ని ఇండియన్ పికిల్స్, ఇండియన్ స్నాక్స్ ఉన్నాయి. బాక్సెస్లో అన్నీ నార్మల్ బిస్కెట్స్, చాయ్లో అట్లా. సో ఇవన్నీ అంతా చూపించండి నేను. సో ఇవన్నీ జస్ట్ స్నాక్స్ పడుంటాయి, మోస్ట్లీ మేము తినము. అండ్ ఇక్కడ బాక్స్ వచ్చే వరకు పైన మా ల్యాప్టాప్స్. మోస్ట్లీ యూజ్ చేసే రూమ్లో ల్యాప్టాప్సే అసైన్మెంట్స్ కోసం. అండ్ ఇట్లా కొన్ని స్కెచ్ బుక్స్ ఉంటాయి. బుక్స్ కొనడము, ఫ్లవర్స్ కొనడము, డెకోర్ ఐటమ్స్ కొనడం మాకున్నంత పిచ్చి ఎవరికి ఉండదో మేబీ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్లో. వచ్చిన ప్రతి ఒక్కరు బాగుంది మీరు క్యూట్ అంటే వీ వాంటెడ్ టు ఫీల్ ఇట్ లైక్ అవర్ హోమ్, ఇట్లా సెకండ్ హోమ్. వచ్చి ఏదో హాస్టల్లో ఉంటున్నట్టు పడుకోవాలి, లేవాలి, ఇలా అట్లా కాదు. ఇక్కడ ఉంటే ఓకే మేమేమి ఇల్లుని మిస్ అవ్వట్లేదు. వి క్రియేటెడ్ అ కాజీ కార్నర్ అన్నట్టు మేము క్రియేట్ చేసుకున్నాము. అప్పుడప్పుడు బోర్స్తే విల్ డ్రా అంటే కొన్ని చూపిస్తా. అన్నీ వద్దులే, ఆయన అన్నీ చేయలేము. ఇక్కడ ఉందిరా అని కట్ చేస్తారని. ఓకే స్టార్ట్. సో ఇట్లా కొన్ని స్కెచెస్ వేస్తా అప్పుడప్పుడు, రేర్గా. పేషెన్స్, ఇంట్రెస్ట్, ఒక్కొక్కసారి మూడ్ బాగాలేనప్పుడు ఇట్లా వేస్తే కొంచెం మంచి అవుతుంది. సో ఇట్లా వేస్తాను అనమాట. పింట్రెస్ట్ డ్రాయింగ్స్ బాగుంటాయి మెయిన్గా. సో ఇక్కడ మా ల్యాప్టాప్ చార్జర్స్ అండ్ ఈ బాటిల్స్. ఇది కూడా డెకోర్కి వచ్చిందేమో ఇండియా నుండి. మేము వాడము ఈ బాటిల్స్, జస్ట్ ఇట్లా యూ హ్యావ్ టు స్టే హైడ్రేటెడ్ బై ద వే. సో అట్లా మేము బాటిల్స్ పెట్టుకుంటాం తాగము. అండ్ వన్ మోర్ ప్లాంట్. ఇది కూడా ప్లాస్టిక్దే. ఇక్కడ కాయిన్స్ మాకు తెలీదు ఏవి ఎట్లా వాడాలో. సో అందుకో బాక్స్ వేసాము. వాల్మార్ట్లో మళ్ళీ వెళ్ళి వీ కెన్ ఎక్స్చేంజ్ అన్నట్టు. సో ఇక్కడ పెట్టాము. అండ్ ఈ డ్రాస్ ఇది ఒక బ్లాక్ హోల్, డోరిమాన్ పాకెట్ లాగా. అసలు ఏమేమి ఉన్నాయో కూడా మాకు కూడా తెలీదు. వచ్చినప్పటి నుండి పడేస్తాం ఇట్లా. ఎక్కడ రూమ్ బయట నుండి వచ్చినాక ఏమైనా ఉంటే ఇట్లా పడేస్తాం. ఏమున్నాయో కూడా తెలీదు. జస్ట్ ఒక లుక్ వేద్దాము, షాక్ అవ్వద్దు. ఇది కూడా ఫస్ట్ స్నాక్స్ ముందే చెప్తున్నా. వి డింట్ టచ్ అసలు. ఇది చాలా మంత్స్ నుండి అట్లే ఉంది. సో ఎట్లా ఇది చూద్దాం. సరేనా. సో ఇది
అసలు మేము ముట్టలేము ఉస్మానియా బిస్కెట్స్. ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడల్లా ఇండియన్ స్నాక్స్ చూస్తే ఇట్లా తీసుకోవాలని అనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఇట్లా పడి ఉంటాయి అవి. మోస్ట్లీ ఇండియన్ ఉన్నాయి. ఇది మేము నిజంగా అసలు టచ్ చేసి చాలా డేస్ అయింది. క్లీన్ చేసేయాలి మొత్తం. సో ఫస్ట్ డ్రా ఇది. ఇంకోటి ఏంటంటే ఇది తెచ్చినా కానీ తీసే పెట్టడానికి ఒక పెద్ద ప్రాబ్లం, చాలా ఇరిటేటింగ్ అవుతుంది. ఈ డ్రా మా ఫ్రెండ్ది. తన థింగ్స్ అన్నీ మోస్ట్ నేల్స్ ఉంటాయి. షీ లవ్స్ లైక్ డెకరేటింగ్ హర్ నేల్స్ చాలా. సో ఇది తంది, ఇది నాది. ఏముంటాయో తెలీదు, మిస్ మీ. ఓకే, నా ఫోన్ బాక్స్ ఉంది, ఇది కొత్తది కాబట్టి. సో అన్నీ నార్మల్ స్టఫ్ బేసిక్ ఏదైనా పెడతాము. సో ఇది ఈ కార్నర్ అనమాట. ఇది మెయిన్ రూమ్ గైస్. మోస్ట్లీ అంతా కవర్ చేసిన కొంచెం డీటెయిల్డ్గా. ఇప్పుడు మనము క్లోజెట్, ఇంకా పెద్ద మిస్టరీ ఏంటంటే మన క్లోజెట్. సో చూద్దాం క్లోజెట్కి. సో ఇది మా చిన్ని క్లోజెట్. మోస్ట్లీ మేము తెచ్చిన ఇండియా నుండి తెచ్చిన క్లోత్స్, ఇక్కడ తీసుకున్న క్లోత్స్ అయినా 100%లో 20% వేసుకున్నామేమో. జస్ట్ అన్నిట్లా తగిలేసి పెట్టినాము. సో ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ పార్ట్ అంతా కోట్స్. ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం వింటర్ కదా, కోల్డ్ ఉంది. సో బయట ఇవన్నీ కోట్స్ ఇక్కడ ఈజీగా తీసుకోవడానికి వేసుకున్నాము. మేబీ ఇప్పుడు సమ్మర్స్ ఇవన్నీ తీసేయాలి. అండ్ ఇక్కడ వస్తే ఇవి లాండ్రీ బ్యాగ్స్. మావి ఎప్పుడు ఫుల్ ఉంటాయి, ఎప్పుడు మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాము మేబీ. అండ్ ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ది వింటర్ వేరే ఉన్నాయి. అండ్ పైన అన్ని మా మిస్లీనియస్ థింగ్స్, మ్యాథ్స్ ఒకవేళ ఇప్పుడు వేసినవి వాష్ చేస్తే నెక్స్ట్ ఇంకొక పేరు అనమాట. అండ్ ఇవి సమ్మర్లో చాలా ఎండ ఉందని మేము ఇండియా నుండి తెప్పించుకున్నాము, కానీ ఒక్కసారి కూడా వాడలేము. సో దీనికి టైం రావట్లేదు వాడడానికి. నేను మా ఫ్రెండ్స్ సేమ్ తెచ్చుకున్నాం హ్యాట్స్. చూద్దాం ఎప్పుడు వాడాలో. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ వస్తే ఈ క్లోజెట్ మేము స్టార్టింగ్లో మాకు ఇక్కడ ఏమి షెల్ఫ్స్ ఉండవు కదా, అన్నీ హ్యాంగ్ చేయాలంటే మాకు నచ్చలేదు అనమాట. లైక్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలో ఇది మేము ఆన్లైన్లో చూసి తీసుకున్నాము. ఇది ఫిక్స్ చేసే వీడియో కూడా ఉంది, ఐ విల్ కీప్ దట్ వీడియో. సో ఈ పార్ట్ ఇది అండ్ హాఫ్ పార్ట్ మా ఫ్రెండ్ది, ఈ హాఫ్ పార్ట్ నాది. సో అట్లా మేము నీట్గా డెకరేట్ చేసినాం. దీనిపైన మాత్రం చూస్తే ఇంకా కష్టం, అన్ని చేతిలో దొరికినట్టు పైన పడేస్తాము. అండ్ మా ఫేవరెట్ బ్యాడ్మింటన్. దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ వైబిలో. మేము ఎప్పుడో ఒకసారి పోతాం కాబట్టి చాలా ఉన్నాయి అసలు. అవి 5లో కాబట్టి ఊరికే పోతున్నాయి అసలు. ఆడనవది మళ్ళీ తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఒకటి మంచిది తీసుకోవాలి, అంటే లైక్ మంచి బ్యాగ్ తీసుకోవాలి. రెగ్యులర్గా పోతే తీసుకుందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి అది అడ్జస్ట్ అవుతున్నాము. అండ్ బ్యాక్ సైడ్ అన్నీ మళ్ళీ యూజ్ చేయని స్టఫ్ పడేసినాము. సో ఇది మా క్లోజెట్. అండ్ మెయిన్ థింగ్ వాటర్. మేము ఇందాక చెప్పా కదా బాటిల్స్ వాడము ఎందుకు, బికాస్ ఆఫ్ దిస్. ఈ బాటిల్ క్యారీ చేస్తే అది వాడాలని ఇంట్రెస్ట్ పోయింది. సూట్ కేసెస్ నాది, మా ఫ్రెండ్స్ది, మా పక్క రూమ్మేట్స్ వాళ్ళే కూడా కొన్ని ఉన్నాయి. సో ఇది పెద్ద క్లాజెట్ అనమాట మా హోల్ రూమ్ ఇంట్లో. సో ఇక్కడ పెట్టాము. అండ్ ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ రూమ్ టూర్ వాష్రూమ్. సో వాష్రూమ్లో ఏమి ఉండదు నార్మల్ ఏం చూపించడానికి, జస్ట్ ఈ పార్ట్ అంతా ఇగ్నోర్ చేసేసి మా రెడీ అయ్యే కౌంటర్ ఒకటి చూపిస్తా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొంచెం. అండ్ ఇంకోటి డిస్క్లైమర్ ఏదంటే ఇవన్నీ కూడా మేము స్లోగా తీసుకొని మేమేమంటారు ఇట్లా ఒక కలెక్షన్ లాగా పెట్టుకున్నాము. ఏది మేము ఒకటేసారి తీసుకోలేము. అండ్ సో అది ముందే చెప్తున్నా, వీళ్ళు చాలా షాపింగ్ చేస్తారని అనుకోకండి, గర్ల్స్ ఏదైనా తీసుకుంటారు. సో ఫస్ట్ ఈ బాస్కెట్స్ రాస్లో తీసుకున్నాం సేల్ ఉన్నప్పుడు, అది కూడా. సో ఇక్కడ మాత్రం స్కిన్ కేర్ ఉన్నాయన్నమాట. సో ఈ చిన్న బాస్కెట్లో స్కిన్ కేర్ ఉన్నాయన్నమాట. అన్నీ నేను మా ఫ్రెండ్ కలిసి తీసుకుంటాము మోస్ట్లీ. సో స్కిన్ కేర్, మాయిశ్చరైజర్స్, ఫేస్ వాష్లు అట్లా. అండ్ ఇక్కడ బాక్సెస్లో సన్ స్క్రీన్, ఇండియన్ స్టఫ్ ఉన్నాయి కొంచెం, బిందీస్ ఇవన్నీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఐ లవ్ పుట్టింగ్ ద బిందీస్ అనమాట. ఒక్కరోజు కూడా నేను పెట్టుకోకుండా అది. అండ్ ఇక్కడ కొంచెం లిప్ టిన్స్ అట్లా కలెక్షన్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద మేకప్ కిట్ ఓన్లీ ఫర్ ఫెస్టివల్స్. ఇంకా దుమ్మడిపోయింది, సారీ గైస్, క్లీన్ చేయడం మర్చిపోయినాం. అండ్ లాస్ట్ ప్లాంట్ మా ఇంట్లో ఇది క్యూట్ ఇంకొకటి ఇక్కడ పెడతాము. అండ్ ఈ బాస్కెట్ వచ్చేసి ఫేవరెట్ ఇన్ మా వాష్రూమ్. అన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అండ్ మా చాలా ఫేవరెట్ సెకండ్ బాటిల్ ఏంటంటే ఇది నాకు తెలియదు అసలు ఈ బ్రాండ్, మా ఫ్రెండ్ చెప్పింది. నిజంగా ఒకసారి ట్రై చేయండి, దగ్గర చూపి. చాలా బాగుంటుంది అసలు ఇది ఫ్రేగ్రెన్స్. అండ్ మా ఫ్రెండ్కి వెనిలా అండ్ కోకోనట్ స్మెల్స్ ఇష్టం. సో ఇది వెనిలా, సేమ్ బ్రాండ్. ఇది వచ్చిన తర్వాత ఇది మానేసి ఫ్రెండ్
సో ఇంకా ఇవన్నీ బాత్ అండ్ బాడీ కలెక్షన్స్. మోస్ట్ ఆఫ్ ద బాత్ అండ్ బాడీ కూడా మా రూమ్లోనే ఉంటాయి. పింక్ ఆబ్సెస్ట్ కూడా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ ఇది కూడా తెలుసు అనుకుంటా అందరికి, 1000 విషెస్ ఇవన్నీ. అండ్ అదే పర్ఫ్యూమ్స్, బాడీ క్రీమ్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ పార్ట్ కొంచెం మేము డైలీ రెడీ అవుతాం కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ పార్ట్ అని చూపిస్తున్నాం. అండ్ కింద ఒక చిన్న స్టోర్ రూమ్ చూపిస్తే భయపడతారు. జస్ట్ ఒక గ్లిమ్స్ ఇట్లా ఇస్తాం విత్ అంటే ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. జస్ట్ గ్లిమ్స్, మా హెయిర్ టూల్స్ అవన్నీ. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. ఆల్మోస్ట్ ఇది రూమ్ టూర్ అనమాట, మొత్తం అయిపోయింది. ఇది ఒక రూమ్ టూర్ కాకుండా లైక్ ఒక అకామిడేషన్ కాకుండా మేము ఒక చిన్న ఇల్లు, వి డిడ్ లైక్ సెకండ్ హోమ్. వి బోత్ బిల్ట్ ఎ సెకండ్ హోమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది అబ్రాడ్కి వచ్చి స్టూడెంట్స్ ఈ పేరెంట్స్ని మిస్ అవ్వడం, హోమ్సిక్ అయ్యి నేను కూడా ఏడ్చాలి. అంటే మేము చెప్పుకోలేం పేరెంట్స్కి, కానీ ఐ టు క్రైడ్ ఎ లాట్ ఇక్కడ. అదంతా మిస్ అవ్వద్దు, ఆ వైబ్ మీరు ఇక్కడ రావాలి, హోమ్ ఫీల్ అయ్యి మంచి కంఫర్టబుల్గా ఉండాలంటే మన రూమ్మేట్స్తోని క్లోజ్గా ఉండాలి. అంటే నేను ఇంటా ఉంటాను అనమాట, మీ ఇద్దరు మంచిగా ఉంటారు, బాగా వైబ్ అవుతారు, ఫుల్ ఫన్ చేస్తారు. ఎక్కడ వెళ్ళినా వైషు స్నేహ ఉందా, ఓకే వైషు రాలేదా అంటారు అనమాట. అంటే లైక్ మీ ఇద్దరు ఎప్పుడు ఒక గమ్లాగా అత్తుకొని ఉంటారు అన్నట్టు ఒక క్రియేట్ అయిపోయింది మాకు. ఎందుకంటే మేము మంచిగా, మేము చాలా కంఫర్టబుల్గా సేఫ్ ఇద్దరం ఏదైనా సరే జెలస్ లేకుండా ఇట్లా ఉన్నాము. సో అది నాకు హోప్ఫుల్లీ డిస్టర్బ్ అవ్వద్దని మేము ఎప్పుడు అనుకుంటాము. సో మీరు ఇట్లనే ఫీల్ అవ్వద్దు అంటే ఇట్లా ఒక చిన్న ఇల్లు లాగా క్రియేట్ చేస్తారు. ఎంత ఏదంతా డెకోర్ అన్నా, లేదంటే మీకు ఎట్లా మీ టేస్ట్ బట్టి ఎట్లా నచ్చుతుందో అట్లా చేసుకుంటే మీకు ఇక్కడ ఎక్కువ హోమ్సిక్ కాకుండా హ్యాపీగా మీ మాస్టర్స్ జర్నీలో హ్యాపీగా ఉంటారు. ఇది మేము లైక్ త్రూ ద మంత్స్ మేము ఇది చేసినాం కాబట్టి ఇంతవరకు వచ్చింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మేము ఇట్లా వీడియో కోసం అన్నట్టు అయితే చేయలేము, అట్లా అవ్వదు కూడా, బికాస్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే, కంటెంట్ నచ్చితే, రియలిస్టిక్గా తీసినాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా రూమ్ అంతా 80% ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుంది. మేబీ అక్కడక్కడ కొంచెం మెస్సీ ఉండొచ్చు, వీడియో కోసం కాదు ఇంత నీట్గా. మేబీ నా స్నాప్స్ డైలీ చూసే వాళ్ళకి తెలుస్తుంది. నా కార్నర్ ఎప్పుడు నా డెకోర్ కార్నర్ అట్లే ఉంటుంది అనమాట. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు సీ లైక్ ఏదైనా అదర్ కంటెంట్ ఫ్రమ్ మీ, ప్లీజ్ యూ కెన్ కమెంట్ బిలో ద వీడియో. ఐ విల్ ట్రై టు డూ దెమ్ ఆల్సో. అంటే యూట్యూబ్ వీడియోస్ పెట్టడం కొంచెం ఇర్రెగ్యులర్ అవుతుంది, యాక్చువల్గా తెలుసు. కొంచెం ఎడిట్ చేయడానికి కొంచెం లేజీ అవుతున్నా, బట్ నేను ఇప్పటి నుండి వీడియోస్ కొంచెం బాగా రెగ్యులర్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైబ్ విత్ వైషు. అండ్ ఇది కొత్త ఛానల్, ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి నాకు. అందరు సబ్స్క్రైబ్ చేయండి చూస్తే. అండ్ ఏదన్నా కమెంట్స్ ఉన్నా, పాజిటివ్ ఉన్నా, మీరేమన్నా చెప్పాలి ఇట్లా ట్రై చేయు, లేదంటే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ప్లీజ్ చెప్పండి. ఐ ట్రై టు సీ ఎవ్రీథింగ్ అండ్ నేర్చుకుంటాను నేను కూడా ఈ జర్నీలో. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బాయ్.